వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఏవి టాక్స్ 294. అయితే ఈరోజు నేను పన్నీర్ బిర్యానీ చేస్తున్నా. ఫస్ట్ టైం చేస్తున్నా పన్నీర్ బిర్యానీ. ఎట్లా వస్తుందో నాకు కూడా తెలియదు. చూద్దాం ఎట్లా వస్తుందో. మీరు కూడా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. చాలా అంటే నేను యూట్యూబ్లోనే చూసి చేస్తున్నా. మంచిగా ఉంది, ట్రై చేద్దాం. రండి చూద్దాం ఎట్లా వస్తుందో. సో బిర్యానీకి ఫస్ట్ అయితే నేను రైస్ నీట్గా వాష్ చేసుకొని వాటర్ పోసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం కొన్ని స్పైసెస్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు అవి యాడ్ చేస్తాను, చూడండి. ఫస్ట్ కొద్దిగా సాజీరా, స్టార్ అనేసి ఒకటి, 2 దాల్చిన చెక్కలు, 2 ఇలాచీలు, ఒక 3 లవంగాలు అండ్ కొన్ని మిరియాలు వేసుకొని ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకొని పెట్టుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను నేను. కొంచెం రైస్కి ఇక్కడ టేస్ట్ అనేది మంచిగా పట్టుకుంటుంది. సో సాల్ట్ సరిపోవడానికి చూసి వేసుకోండి. నేను 1.5 టీ స్పూన్ వేసాను. ఇందులోనే కాస్తంత ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఇది మనం కాసేపు ఒక 15 to 20 minutes అలా పక్కకు పెట్టుకుందాం. బియ్యం బాగా నానితే బిర్యానీ మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, నేను బిర్యానీకి బాస్మతి రైస్ కాకుండా నార్మల్ రైస్, సన్న రైస్ ఉంటుంది కదా, అదే వాడుతున్నాను. మీకు ఇష్టమైతే ఇలా చేసుకోండి, లేదంటే బాస్మతి రైస్తో చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు నార్మల్ రైస్తోనే చేస్తున్నాను. ఇప్పుడైతే మనం ఆనియన్స్ వేయించుకుందాము. సో ఫస్ట్ ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి, కొంచెం డీప్ ఫ్రై చేస్తాం కదా. ఓకే, ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక మనం ఆనియన్స్ వేయించుకుందాం. ఇప్పుడు ఆయిల్ అయితే వేడైంది, ఆనియన్స్ వేసుకుందాం. ఇప్పుడు ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ, మరి ఎక్కువ మాడిపోకుండా చూసుకుంటూ, మంట మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. కొంచెం టైం పడుతుంది, బట్ పర్ఫెక్ట్గా రావాలంటే కొంచెం ఓపికతో చేసుకోవాలి. ఆనియన్స్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయ్యిందండి. ఇంకొక 2 minutes పెట్టుకుందాం. ఓకే, మనకైతే ఆనియన్ రెడీ అయిపోయిందండి. ఇది మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి, ఆనియన్ అయితే ఈ కలర్లోకి రావాలి. ఓకే అండి, ఇప్పుడైతే 20 minutes అయింది మనం బియ్యం కడిగి పెట్టుకొని. సో ఇప్పుడైతే నేను స్టవ్ పైన పెట్టేసుకుంటున్నాను. ఓకే, సో ఇందాక నేను స్టార్టింగ్లో బిర్యానీ ఆకు వేయడం మర్చిపోయినా. సో ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఫస్ట్లోనే యాడ్ చేసుకోండి. ఓకే, క్యాప్ పెట్టేసుకుందాం. ఓకే, ఇప్పుడైతే మనం పన్నీర్కి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. రండి. పచ్చిమిర్చి మనకి ఎంత స్పైసీ ఉండాలో సో దాన్ని బట్టి చూసుకొని పచ్చిమిర్చి వేసుకోండి. నేనైతే ఒక 6 to 7 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. అండ్ ఇందులోనే కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, ఒక 5 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా అల్లం వేసుకొని ఇందులోనే మనం కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ అలా.
కొద్దిగా గరం మసాలా వేసుకుందాం. కొద్దిగా అక్కడక్కడ ఓకే, మనకైతే ఇప్పుడు మసాలా రెడీ అయిపోయిందండి పన్నీర్కి. సో ఇప్పుడు ఇందులో మనం మనం పన్నీర్లో వేసుకొని మిక్స్ చేసుకుందాం. అయితే మనకి రైస్ మధ్యలో 80 to 90% మాత్రం ఉడకాలండి. సో జాగ్రత్తగా ఉడికించుకోవాలి. అలా 80 to 90% ఉడికిన తర్వాత మనం రైస్ సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం పన్నీర్ వేసుకుందాం. నేను పన్నీర్ అయితే 300 grams తీసుకున్నాను. సో 300 gramsకి సరిపడా బిర్యానీ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా వేసుకోవాలి. ఇందులో మళ్ళీ కొద్దిగా ధనియాల పౌడర్, అలాగే మళ్ళీ కొంచెం గరం మసాలా, కొన్ని మిరియాలు, అలాగే మళ్ళీ కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాం. ఇప్పుడు ఇదంతా మనం ఈ పన్నీర్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడైతే ఇందులో మనం కొద్దిగా కారం, కొద్దిగా పసుపు అండ్ అలాగే మసాలాకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అయితే ఇందాక మనము రైస్లో వేసుకున్నాం కదా, సో ఇప్పుడు చూసి వేసుకోవాలి, మరి ఎక్కువ అయిపోతుంది లేదంటే. ఇప్పుడు ఇది మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా మొత్తం పన్నీర్ పీసెస్కి మొత్తం కంప్లీట్గా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి బాగా. చూడండి, ఇప్పుడు మసాలా అయితే పన్నీర్ పీసెస్కి బాగా పట్టింది. అయితే ఇందాక నేను కొన్ని వాటర్ కూడా యాడ్ చేశాను, వీడియోలో చూపించలేదు, రికార్డ్ చేయలేదు. సో ఈ మసాలాలు వేసుకునేటప్పుడే కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోండి. కన్సిస్టెన్సీ అనేది కొంచెం ఇలా ఉండాలి. ఓకేనా? అయితే ఇందాక మనం ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా, ఆయిల్ ఫస్ట్ కొద్దిగా వేసుకుంటున్నాను సపరేట్ బౌల్ తీసుకొని. ఇది కింద అడుగు అంతా ఆయిల్ పట్టుకునేలాగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మీరు చేతితో కూడా అంటే ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఇందులో పన్నీర్ మసాలా ఉంది కదా, పన్నీర్ మసాలా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పన్నీర్ మసాలాని మనం బౌల్లో మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాం. ఓకే, చూడండి ఇలా ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి అడుగుకి, లేదంటే మాడిపోయినట్టు ఇట్లా అయిపోతుంది. అండ్ ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే కింద అడుగు అనేది కొంచెం మందంగా ఉండే బౌల్ తీసుకోండి. నుంచి రైస్ వేసుకుందాం. ఇలా ఫ్రీగా అనుకొని వేసుకోండి, ముద్దలా కాకుండా. ఒకవేళ మీరు బాస్మతి రైస్తో చేస్తే అది ఆటోమేటిక్గా ఫ్రీగానే వస్తుంది. నేను 2 లేయర్స్లా వేసుకుంటున్నాను రైస్ని.
ఇందాక మనకి మసాలా బౌల్ అది బౌల్ ఉంటుంది కదా, సో ఆ వాటర్ అందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇలా పైనుంచి వేసుకుంటున్నాను. అండ్ అలాగే మన ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొద్దిగా యాడ్ చేస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ పైనుంచి రైస్ వేసుకుంటున్నాను. కలర్ కోసం కొద్దిగా కలర్ వేస్తున్నాను. అలాగే మన ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా మళ్ళీ వేసుకుంటున్నాను ఇక్కడ. అయితే మనకి దగ్గర ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి పైనుంచి. కొంచెం ఏదో కొద్దిగా ఇట్లా పైన కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. మీకు ఇష్టం అయితే కొద్దిగా నెయ్యి వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. సో నేనైతే ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేస్తున్నాను. ట్రై చేయండి, నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుంది బిర్యానీకి. ఇప్పుడు కొద్దిగా పుదీనా అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని దమ్ పెట్టేసుకుంటే మన బిర్యానీ, పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. మీరు కూడా ఖచ్చితంగా తప్పకుండా ట్రై చేయండి. పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఓకే అండి. అయితే ఈ స్టీమ్ అనేది బయటికి పోకుండా మనము సిల్వర్ కవర్ అట్లా పిండితో అట్లా కవర్ చేసుకోవాలి. ఓకే, మన బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. స్టీమింగ్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి చూసుకుందాం ఎలా వచ్చిందో. ఇదిగోండి మన బిర్యానీ, ఒకసారి చూద్దాం. చూడండి ఎంత చూడండి, బాస్మతి రైస్తోనే కాదు నార్మల్ రైస్తో చేసుకున్నా కూడా బిర్యానీ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మనకి పన్నీర్ కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. చూడండి, పన్నీర్ అనేది మరి చిన్న పీసెస్లా కాకుండా ఇట్లా మీడియం పీసెస్లా కొట్టుకుంటే అంటే కట్ చేసుకుంటే మనకి పీసెస్ కూడా ఇట్లా పర్ఫెక్ట్గా కనిపిస్తూ మరి రైస్లో మిక్స్ కాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడైతే టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు రివ్యూ చెప్తాము రండి. ఇదిగోండి మన పన్నీర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీరు కావాలనుకుంటే నార్మల్ రైస్ కాకుండా బాస్మతి రైస్తో చేసుకోవచ్చు. మొత్తానికి టేస్ట్ అయితే ఎలా చేసినా సేమ్గా ఉంటుంది. సో మన పన్నీర్ బిర్యానీ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఓకే, ఇలాగే మన ఛానల్ చూసి సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.